మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుహరితం స్వీట్ నేచర్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరం ముగించుకొని 2026లోకి వచ్చేసాం. ఈ 2025వ సంవత్సరం మనందరికీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చే ఉంటుంది. అందులో చేసిన తీర్థయాత్రలు, అమితమైన ఆనందాలు, భరించలేని బాధలు, మరుపురాని క్షణాలు, మధురమైన అనుభూతులు, దాటగలిగే ఒడిదొడుకులు, భరించే బాధ్యతలు, కొన్ని చెడు సంఘటనలు, కొన్ని ఓడిపోయేలా చేసే తప్పులు, కొన్ని గర్వించే విజయాలు, ఎన్నో మర్చిపోలేని బంధాలు, కొన్ని విడదీయలేని బంధుత్వాలు, మిత్రులతో గడిపిన ఆనంద సమయాలు, బంధువులతో కలిసి చేసిన సంబరాలు, కుటుంబ సభ్యులతో జరుపుకున్న పండగలు, ఇలా చాలా మధురాను స్మృతులు, కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అన్ని రుచులు కలిగిన మన తెలుగింటి ఉగాది పచ్చలాగా అందరి జీవితంలో ఇవన్నీ ఉండే ఉంటాయి. వీటిలో మంచిని మాత్రం భద్రపరుచుకుందాం, చేసిన తప్పులు తెలుసుకుందాం, వాటిని అధిగమించి ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. ఇక మా ఇంట్లో కూడా కొత్త సంవత్సరం ఒక మంచి ముగ్గుతో మొదలు పెట్టేశారు. కుస్తీ పడుతున్నారు, బాగానే అయితే వచ్చిందిలేండి. ఇక మా ఇంట్లో ఎప్పుడు కొత్త సంవత్సరం పెద్దమ్మ తల్లి దర్శనంతోనే మొదలు పెడతాం. అది మాకు అలవాటు చిన్నప్పటి నుంచి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి పెద్దమ్మ తల్లి గుడి ఒక ఎమోషన్. ఖచ్చితంగా మొదటి రోజు అమ్మ దర్శనం చేసుకోవాల్సిందే. మనసారా దర్శించుకొని మది నిండా ఆ తల్లిని నింపుకొని ఆ చల్లని తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, మనందరికీ మంచి జరగాలని, అందరికీ ఎన్నో విజయాలు చేకూరాలని మనసారా కోరుకున్నాం. ఆ తల్లితో పాటు లక్ష్మీ గణపతిని, మహాలక్ష్మి అమ్మవారిని, నాగదేవత అమ్మవారిని కూడా కోరుకున్నాం. ప్రతి సంవత్సరం ఒక మంచి పని మొక్కలు కొనడంతో మొదలు పెడతాం. సో అందుకని నర్సరీకి అయితే వచ్చాం. కొన్ని మొక్కలు చూసాం, కొన్ని కొన్నాం. చివరిలో ఓ మొక్క చూసి చాలా బాగుందని చెప్పి ఆగిపోయాం. ఎంతని అడిగితే సింపుల్గా 6,000 అన్నాడు. ఆ మాట వినగానే 2 చేతులు జేబులో పెట్టుకుని సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేసాం. ఇంకా కొత్త సంవత్సరం రోజు నోరు తీపి చేసుకోవాలని ఒక కొత్త ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే జూబ్లీ హిల్స్లో ఉన్న మనం చాక్లెట్ ఫ్యాక్టరీ. ప్యూర్ చాక్లెట్ టేస్ట్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు. ఒరిజినల్ చాక్లెట్ అసలు ఎలా తయారవుతుంది, అసలు కోకో సీడ్స్ అంటే ఏంటి, వాటి నుంచి చాక్లెట్ ఎలా తీస్తారు, పిల్లలు ఇవన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. వైడ్ రేంజ్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఫ్యామిలీ కోసం ఒక మంచి డైనింగ్ స్పేస్ కూడా ఉంది. బట్ చాలా వెయిటింగ్ అయితే ఉంది. అండ్ చాక్లెట్స్ ఇక్కడ నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. చాక్లెట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టడం అవసరమో అనిపించింది. బట్ ఎవరిష్టం వాళ్ళది. ఒకసారి అయితే ప్లేస్ని విజిట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. యాంబియన్స్ చాలా బాగుంది, చాలా ఈస్థెటిక్గా ఉంది. ఒకసారి వీలైతే చూడండి. ఇక ఫైనల్గా మొక్కలు ఇంటికి వచ్చేసాయి. మెయిన్గా కదమ్మం మొక్క. ఈ మొక్క ఎప్పటి నుంచో నాటుదాం అనుకుంటున్నాం. లలితాదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన మొక్క అంట. అందుకని తీసుకొచ్చేసాం. ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో, ఇంకొన్ని మంచి కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.